ద్వాదశ రాశుల వారందరూ కూడా ఈ రోజు సులభతరంగా చేసుకోగలిగే పరిహారం ఉంటే తెలియచేయండి. ద్వాదశ రాశుల వారికి పరిహారాన్ని కనుక మనం చూసుకున్నట్లయితే ప్రతిరోజులాగే ఈ రోజు కూడా ప్రతి వ్యక్తి ద్వాదశ రాశుల్లో ప్రతి రాశి వారు కూడా తమ తమ వ్యక్తిగత దైవాన్ని ప్రార్థించుకోవడంతో రోజును ప్రారంభించడం, అదే వ్యక్తిగత దైవానికి సంబంధించిన దేవాలయ సందర్శనం, లేకపోతే దానికి సంబంధించిన శ్లోకాలు అష్టోత్తరాలు చేయడం అనేది చేస్తారు. అది ఒకటో విధానం. అలా కాకుండా ఇంకా అవకాశము అలాగే మీకు సమయం అనుకూలంగా ఉన్నట్లయితే తప్పనిసరిగా ఈ రోజున అందరూ కూడా వీలైనంత వరకు విష్ణుమూర్తికి సంబంధించిన శ్లోకాలు, విష్ణు సహస్రనామాలు వినడం, చేసుకోగలిగితే చేయడం, అష్టోత్తరాలు, అలాగే వీలైతే విష్ణు ఆలయం కానీ శంకరుడికి సంబంధించిన ఆలయాలు కానీ సందర్శించడం అనేది మొదలైనవి చేయడం బట్టి చాలా వరకు వారి యొక్క అనుగ్రహం సిద్ధించడంతో పాటుగా ఆశించిన విజయాలు మొదలైనవి మీకు రావడం అనేది, ఏది మొదలుపెట్టినా అది విజయవంతంగా పని ముందుకెళ్ళడం మొదలైన దానికి ఆస్కారం అనేది ఏర్పడుతుంది. అలాగే ఇప్పటిదాకా మనం చెప్పుకున్న రాశి ఫలితాలని కేవలం ఒక వ్యక్తిని ఉద్దేశించి చెప్పినవి కావు కనుక అన్నీ తమకే వర్తిస్తాయని అనుకోకుండా తమ తమ వ్యక్తిగత జాతకంతో కలిపి చూసుకుంటూ గోచారీత్యా ఎదురవుతున్న చిన్న చిన్న సమస్యల్ని ఇప్పుడు మనం చెప్పుకున్న పరిహారాలు అంటే వ్యక్తిగతంగా మీకు అభిమానించే దైవం ఆ ప్రార్థనలతో కానీ లేకపోతే అవకాశం ఉన్నట్లయితే